మనము ధ్యానం చేస్తున్న కీర్తన 6వ కీర్తన. భక్తుడు రాసినటువంటి కీర్తనలో నేను త్వరగా చదివేస్తాను, అప్పుడు మనం కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. యెహోవా, నీ కోపము చేతులను గద్దింపకము, నీ ఉగ్రతను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతలు చెల్లించుదురు? నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేల జోయిచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి వినవు. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవడి. యెహోవా, నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా, నా ప్రార్థన అంగీకరించుము. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుచున్నారు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రియులారా, ప్రతి ఆదివారం ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతున్నటువంటి ఈ ప్రత్యక్షపు గుడారపు ఆరాధన, టాబర్నాకిల్ సర్వీస్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ప్రభు పేరిట ఏ స్థలములో ఉండి ఏకీభవించుచున్న వారికైనా శుభమును, క్షేమమును, ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కీర్తనలో 1-2 మాటలు మీ దృష్టికి తెస్తాను. మీ అందరూ ఎరిగినట్లు ఇది ప్రసంగ సభ కాదు. We are here just to worship the Lord. But still, as we love the word of God, we will take a small devotion. ప్రతి ఆదివారము ఒక కీర్తన కొద్ది నిమిషాలు 5 to 10 minutes మనం ధ్యానం చేస్తాం. ఇందులో ఈ కీర్తన ఇంట్రొడక్షన్లో అష్టమ శృతి మీద పాడదగినది అనే మాట మీరు చూస్తారు. నాకు తెలిసి ఈ భూమి మీద ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం లేరని నేనైతే అంటాను, నాకు తెలిసిన పరిధిలో. మరి భూమి మీద సంగతం తెలియదు కాబట్టి బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం ఖచ్చితంగా లేరని అనుకుంటాను. నాకు తెలిసి 4 సూతులో పాడేవాళ్ళే లేరు ఇప్పుడు. అష్టమ శృతిలో పాడదగిన కింద చాలా హై పిచ్లో పాడాలి. దట్ ఈస్ ద టాపెస్ట్. ఇంక అవతల ఇంకేం లేదు. ఆ శృతిలో పాడాలి. ఈ మాట నేను పనిగట్టుకుని ప్రస్తావించడం వెనక నాకున్న ఉద్దేశం ఒకటే. దేవునికి సంగీతం పట్ల కేవలం అనురక్తి, ఆసక్తి మాత్రమే లేదు, కాస్త పట్టింపు కూడా ఉంది. పలాని రాగంలో పాడాలి, పలాని తాళం మీద వాయించాలి. సుమారు 18 రాగాల పేర్లు ఈ 150 కీర్తనల మొత్తంలో ప్రస్తావించాడు. పలాని రాగం మీద పాడాలి, కొన్ని చోట్ల పలాని శృతిలో పాడాలి, కొన్ని తాళాల పేర్లు రాశాడు. కనుక దేవుని పాడుతున్నవారు, స్తుతిస్తున్నవారు ఏదో తమకు ఎలా అనుకూలమైతే ఎలా వస్తే అలా పాడేసి దేవుడు హృదయం చూస్తాడు, దేవుడు ఇవన్నీ చూడడు అని ఒక మొండి వాదనతో బతికేయకూడదు. అందరూ తలాంతులు కలిగిన వారే ఉండాలని రూల్ ఏం లేదు. దేవుడు కొంతమందికి ఆ కృప ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇచ్చిన వారికి అప్పగించి వారిని వెనకాల వెంబడిస్తే సరిపోద్ది. మరి ఆ కృప మనకు ఇవ్వనప్పుడు, ఆ తలాంతు మనకు లేనప్పుడు, రానప్పుడు మరి మైక్ తీసుకుని ఎందుకు ప్రపంచాన్ని బాధించడం? ఈ ప్రపంచం సంగతి అలా ఉన్నా దేవుడు కదా బాధపడతాడు. 47వ కీర్తన 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అన్నాడు. ఎట్లగట్ల పాడంలే అనలేదు కదా. 33వ కీర్తన 3వ వచనంలో ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి అన్నాడు. ఏదోటి కొట్టుకోండి అన్నాడా? పోనీ అక్కడ దాకా ఎందుకు? వాక్యం చెప్పేవాడు ఏదోటి చెప్తే కుదురుద్దా? ఇష్టమైనట్టు చెప్తే కుదురుద్దా? సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, ఉపదేశ క్రమం ప్రకారం చెప్పాలి, పాటించి బోధించాలి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు పాడేవాడికి ఎందుకు లేవు? అంటే వాక్యోపదేశం చేసేవాడు మాత్రమే సకల జాగ్రత్తలు తీసుకోవాలి, పాడేవాడు, వాయించేవాడు అడ్డగోలుగా చెలరేగిపోవచ్చా? ఇదేమో దరిద్రమని.
దెర్ ఈస్ ఏ పర్టిక్యులారిటీ ఈవెన్ ఫర్ ద మ్యూజిక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుని సన్నిధిలో సంగీతానికి కూడా ఖచ్చితత్వం ఉన్నది. పిచ్చి పిచ్చిగా అడ్డుగోలుగా ఉండటానికి వీల్లేదు. అందుదినమే ఒక దినం ముందే తగిరీతిగా సిద్ధపడాలి. పాటలు పాడేవారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి. వాయిద్యాలు వాయించేవారు పర్ఫెక్ట్గా రిహార్సల్ చేసుకొని సిద్ధపడి రావాలి. అడ్డగోలుగా వచ్చేసి ఏదో సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలాగా చెలరేగిపోకూడదు. ఏం పాట పాడాలంటప్పుడు పుస్తకం ఎత్తికేసుకొని గబుకొని తీసి పాడేయకూడదు. సరైన సిద్ధపాటుతో ప్రార్థనాపూర్వకం రావాలి. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపుకు తిరుగుడి అని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. సిద్ధపరచబడ్డ మాటలతో రావాలట. భక్తుడు దావీదు కీర్తనగా అంటాడు, రాత్రి వేళ నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసుకొని కాచుకొని ఉన్నాను అంటాడు. ఏం ప్రార్థన చేయాలి? తెల్లవారుజాను మొదటి గంటలోనే నేనేం ప్రార్థన చేయాలని ఆ ప్రార్థించాల్సిన అంశాలన్నీ రాత్రే ప్రిపేర్ చేసి పెట్టుకునేవాడు అంట. ఒక సిద్ధపాటు క్రైస్తవ జీవితానికి అవసరం. అది పాటైనా, ప్రార్థనైనా, సంగీతమైన, పరిచర్య నువ్వేది చేస్తున్నావో అప్పటికప్పుడు కంగారుగా పిచ్చి పిచ్చిగా చేసేయకూడదు. మన దేవుడు చాలా క్రమము కలిగిన దేవుడు. ప్రతిదీ క్రమంగా ఉండాలని కోరుకుంటాడు. కనుక ఉదయకాలం మీ వ్యక్తిగత జీవితంలో, మీ సంఘారాధనలో, మీకు అప్పగించబడ్డ పరిచర్యల్లో పరిచారకులు మొదలుకొని మహిమకరంగా వాడబడుతున్న గొప్ప దైవజనుల వరకు ప్రతి వారు కూడా తగిన సిద్ధపాటుతో ఉండాలని, దేవుడు కోరుకున్న స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పనిచేయడానికి ప్రయాసపడాలని, అంతటి కృపను వేడుకోవడానికి ఒకరోజు ముందే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవాలని నేను ఉదయకాలపు నా సందేశంగా ఎల్ల ప్రజలకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈ కీర్తన అనుభవంలోనికి వస్తే తనకున్న భయంకరమైన శ్రమలు, చేసినటువంటి పాపములు, అదునుగా చూసి చెలరేగిపోతున్న శత్రువు, వీటన్నిటి మధ్య ఈ కీర్తన భక్తుడు రాస్తున్నాడు. చూడండి, ఒక్క దేవుడే కనుక మనకు దూరం అయితే ఇక దేవుడు తప్ప అన్ని దగ్గరైనట్టేగా. దరిద్రం, శని, సైతాను, శ్రమ, దుఃఖం, నింద, ఒకటేంటి అన్నీ. నన్ను దేవుడు విడిచిపెట్టకూడదు, దేవుడు నా చేయి విడిచిపెట్టకూడదు, దేవుని ఆత్మ నా నుండి ఎడబాయకూడదు, అందుకు తగ్గట్టుగా నేను బ్రతకాలనే టెన్షను, ఆ మెలకువ 24 గంటలు మనకు ఉండాలి. ఏమరుపాటుగా ఉండి ఏదో కొంచెం అటు ఇటుగా చేస్తే యెహోవా ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోతే దరిద్రం అంతా ఆవరిస్తుంది. నన్ను విడిచిపెట్టేసావయ్యా, నన్ను వదిలేసావయ్యా, తిరిగి రా ప్రభువా, నన్ను కరుణించయ్యా, పోన్లే, అయిపోయింది, క్షమించు బాబు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారని గోలబెట్టి అడుస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు నా మాట వినలేదు కనుక ప్రతి విధమైన బలహీనతో బాధించే శత్రువు చేతికి నేను అప్పగించేస్తానని ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడాడు. అన్నీ బాగున్నప్పుడు అంట, బాగా ఆరాధన చేయకపోతే, దేవునికి అప్పగించుకోకపోతే, దేవుని కొరకు ప్రయాసపడకపోతే, మన బలం, మన ధనం, మన పలుకుబడి, మన పరిచయం, మన సమయం దేవుని రాజ్యం కొరకు, దేవుని సంఘం కొరకు, పరిశుద్ధుల పరిచయం కొరకు వాడకపోతే దేవుడే అప్పగించేస్తాడంట శత్రువుకి. ప్రతి విధమైన బలహీనతో, రోగముతో, వ్యాధితో బాధించు శత్రువు చేతికి నిన్ను అప్పగించేస్తానన్నాడు. ఎంత భయంకరం అది! ఇప్పుడు ఏడుస్తున్నాడు భక్తుడు, నన్ను వదిలేసావయ్యా, నన్ను కరుణించయ్యా, మళ్ళీ రా అయ్యా, నన్ను పట్టుకో అయ్యా. ఒకవేళ ఈ స్థితిలో ఉంటే కనీసం ఏడుపు మనకు ఉండాలి. ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఇంకా ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి, 10 రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ ఉంది కాబట్టి, నేను కాళ్ళ మీద పడిపోయి ఏడిపోయేంత పరిస్థితి నాకు లేదనుకుంటే మాత్రం చాలా నష్టపోతాం. ఆ ఒక్క విషయంలో తప్ప మరి ఎప్పుడూ పాపం చేయలేదని దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చిన, తన శ్రమల్లో, తన బలహీనతల్లో, పాపాల్లో దేవుని కనికరం పొందడానికి దావీదు, మీరు చదువుకున్న కీర్తన 6వ వచనంలో, నేను కార్చే కన్నీటికి నా పరుపు తేలిపోతుంది. ఎప్పుడట? ప్రతి రాత్రి. కన్నీటి ప్రార్థన లేని రాత్రి ఆయనకి లేదంట. కన్నీటి ప్రార్థన లేని రాత్రి ఆయనకి లేదంట. చాలామంది అనుభవం చెప్పనా, కన్నీటి ప్రార్థన చేసిన అనుభవం కూడా చాలామందికి ఉండదు. యాకోబు యొక్క 18 జీవితాన్ని చూడండి, 20 లాంగ్ ఇయర్స్ చాలా బాధింపబడ్డాడు, కానీ ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు. ఆదాము పరిస్థితి చూడండి, తినవద్దన్న పండు తిన్నాడు, మహిమను కోల్పోయాడు, దిగంబరంగా మారిపోయాడు, సిగ్గుపడుతున్నాడు, చెట్ల వెనకాల దాక్కున్నాడు. దేవుడే ప్రశ్నించి, తినదన్న పండు తిన్నావా? ముఖం పట్టుకొని దేవుడే నిలదీసి గద్దిస్తూ కూడా కనీసం దుఃఖం రాట్లా.
పిల్లలు ఎవరన్నా పొరపాటు చేస్తే తల్లిదండ్రులు కోప్పడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒకలాంటి కన్నీరు వస్తుంది. వాళ్ళు కన్నీరు పెట్టుకొని గజగజలాడిపోతుంటే కొట్టాలనుకున్న వాళ్ళు కూడా సర్లే పోయి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు అంటారు. ఆ కన్నీరే కదా కోపాన్ని ఆపేది, ఆ కన్నీరే కదా కనికరాన్ని మరలా పొందడానికి కారణం అయ్యేది. ఒక పిల్లాడు కనీసం 70 మార్కులు తెచ్చుకోవాలంటే మనం అతనికి అన్ని శిక్షణలు ఇప్పించి ట్యూషన్స్ పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి అతనితో పాటు మనం కూడా మెలకు ఉండి కావాల్సిన సరఫరా చేసి బాగా చదివించే ఓ 40-45 వచ్చినాయి అనుకో, ప్రయత్నం కోపం వచ్చేసింది. ఏంటి మార్కులు అని కోపడ్డారు. అప్పుడు పిచ్చ రీజనింగ్లో లాజిక్లు అన్నీ చెప్తుంటే ఏమనిపిస్తుంది? గోబలు వాయించాలనిపిస్తుంది. మౌనంగా తలంచుకొని కన్నీరు పెట్టుకుంటే ఏడవటంగా దిగమేదో శుభ్రంగా చదువు అని వదిలేస్తాం సింపుల్గా. అంతేగాని 100 రకాల లాజిక్లు పనికి మళ్ళీ ఆన్సర్లు చెప్తే 2 బేకాలు అనిపిస్తుంది దేవుడికైనా. పశ్చాత్తాపపు కన్నీరే దేవుని కోపాన్ని ఆపగలదు. కానీ ఇదిగో నువ్వు ఇచ్చినావే చేసింది, నేను అసలు మా తినకూడదు అనుకున్నాను, ఏమి ఇచ్చేపట్టి కాదని లేకపోయాను అంటే సోదంతా మాట్లాడితే పార బయటకు అన్నాడు దేవుడు. అయింది దరిద్రం మీద అయ్యింది, బలకేంతో ఏర్పడింది, లోపం ఏదో వచ్చింది. కానీ కృప పొందే మాటలు ఉండాలిగా, కనికరం పొందే మాటలు ఉండాలిగా, దేవుని క్షమాపణ పొందే వ్యవహారం ఉండాలి కదా. ఆ ఒక్క విషయంలో తప్ప మరెన్నడూ దావీదు పాపము చేయలేదని దేవుడే సాక్ష్యం ఇస్తే కూడా ప్రతి రాత్రి కార్చే కన్నీరికి పరుపు తేలిపోతుందంట. నీ లోపము, నీ పాపము, నీ పొరపాటు నీ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలి. అది పశ్చాత్తాపం అంటే, అది కన్నీటి అనుభవం అంటే. 4 మాటలు చెప్పాలనుకున్న 3 చెప్పాను. ఇప్పుడు మీకు ఒకటే, సంగీతం విషయంలో, పరిచర్ల విషయంలో ఓ సిద్ధపాటు ఉండాలి. రెండవది, దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతే ఇక జీవితం దుర్భరంగా ఉంటుంది. యెహోవా తనను ఎడబాసిలను తనకు తెలియలేదట. సంసన్కి లేచి ఎప్పట్లాగే చెలరేగిపోదాం అనుకున్నాడు. బంధించారు, కళ్ళు పీకేశారు, బానిసగా మార్చేశారు. దేవుడు ఎడబాస్తే రాజు బానిస అయిపోయాడు బిడ్డలారా. మూడవది, ఒక లోతైన పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థన మనకు ఒక అనుభవంగా ఉండాలి. మనకు అనుభవంగా అవసరం వచ్చినప్పుడు పొలోమనేది చెత్తం కాదు, అది నిత్య ప్రార్థన అనుభవంగా మారిపోవాలి. ఒకవేళ ఇలాంటి సిద్ధపాటుతో, ఇలాంటి పశ్చాత్తాపంతో, ఇలాంటి కన్నీటితో దేవుని సన్నిధికి రాగలిగితే, సరి చేసుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, దేవునికి అప్పగించుకొనగలిగితే, దేవుని బిడ్డలారా ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ దేవుడు మన తలెత్తుతాడు, మనం బలపరచబడతాం, నిలబడతాం. నిలబడ్డాక కొన్ని జాగ్రత్తలు పాటించాలా. అది ఇక్కడ చెప్పాడు ఆయన. యెహోవా నా రోదన ధ్వని, కాబట్టి పాపము చేయవర్లారా రే ఇక వెళ్ళిపోండి, నా పేడం దీపాక. ఈ పనికి మళ్ళీ సర్కిల్, ఈ పనికి మళ్ళీ రిలేషన్స్, ఈ మోమాటం, ఫ్రెండ్షిప్లు, అక్కడికి రాని చుట్టరేకాయలు, ఇక చాలు. మీరందరూ తగలబడి నా ప్రాణం తీసిన కాడికి దేవుడు నా ప్రార్థన విన్నాడు, నన్ను క్షమించాడు, నన్ను కడిగాడు, మళ్ళీ చేర్చుకున్నాడు. ఇక మళ్ళీ మీరు నా చుట్టుపక్కల రాకండి అని ఎవరెవరు, ఏ బంధాలు, ఏ స్నేహాలు, ఏ టైంపాసులు, ఏ కార్యక్రమాలు మనము దేవునికి కాస్త దూరం అవటానికి కారకంగా ఉన్నాయో, ఇక మళ్ళీ వాటి దరిదప్పలు రాకుండా క్లియర్గా చెప్పాడు. ఇక రాకండ్రా బాబు, నన్ను ఎట్టు బతకనేమండి. ఏడిచి పశ్చాత్తపడి గుండ్లు బాదుకొని ప్రతి రాత్రి కన్నీరుగా వచ్చిన పలుపు తేలిపోయేలా ఏడిచి మొత్తానికి మళ్ళీ కృప పొందాను, దేవుడు చేర్చుకున్నాడు, నా ప్రార్థన విన్నాడు. ఇక ఈ స్థితి నాకు కాపాడబడాలంటే మీరు దూరంగా ఉంటమే కరెక్ట్. మీకు దండవరా బాబు, మీకోసం ప్రార్థన చేస్తాను, కానీ ఇక మళ్ళీ నన్ను పిలవకండి మీ కార్యక్రమాలకి, ఎప్పుడు పడితే నా కంపకి రాకండి. నేను అంటున్నాను, దేవునితో సంబంధం బాగుండాలి అంటే అనవసర బంధాలు తెగాలి కదా. అవునా కదా చెప్పండి. అవి కట్టకపోతే అవ్వదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చెప్తాడు, భక్తిహీనత అనే త్రాడుతో పాపమును లాగుకుని వారికి శ్రమ అంటాడు. అంటే ఎక్కడో ఉందంట పాపం, దానికి తాడేసి లాగుతున్నాడు ఇటు, దాన్ని అక్కడో వచ్చింది. అది ఎట్లా లాగుతున్నాడు పాపాన్ని అంటే భక్తిహీనత అనే త్రాడు. భక్తిహీనత అంటే ఏంటి? భక్తి లేకపోవట కాదు. రక్తహీనత అంటే రక్తం లేదని కాదు, ఉండాల్సిన దానికన్నా తగ్గిందని. అలాగే భక్తిహీనత అంటే కూడా బొత్తిగా భక్తి లేదు, కానీ ఉండాల్సిన భక్తి కంటే నువ్వు ఎంత భక్తి చేయాలి రోజు?
నీ హృదయంలో ఎంత భక్తి ఉండాలి? సంపూర్ణ భక్తి, నిష్కలంకమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, ఇవన్నీ ఉన్నాయి కదా తిమోతి పత్రికలో. ఆ భక్తికి ఏమాత్రం తగ్గినా దాన్ని ఏమంటారు? భక్తిహీనత. అంటే భక్తి ఉండాల్సిన దానికన్నా నువ్వు తక్కువ చేస్తున్నావా? వాక్యము, ప్రార్థన, ధ్యానము, పరిచర్య, ఏమంటే జీవన శైలి, ఇవన్నీ కలిపితే కదా భక్తి. అవి ఏమన్నా తగ్గినాయి అనుకో, ఏమవుద్ది అప్పుడు? ఏమవుద్ది? భక్తి హీనమైతే ఏం జరుగుద్ది? ముందు చెప్పిన పాయింట్ వదిలేశారు మీరు. మీరందరూ లేచి శుభ్రంగా స్నానాలు చేసి వచ్చారా? నిద్రలో నడుచుకుంటూ వచ్చారా? అసలు ఎన్నడూ ఇప్పుడే ఉన్నాం. మొట్టమొదటిసారి అన్నట్టు పేజీ పెట్టాడు ఒకడు. పోనీ ఒక స్తోత్రం అని చెప్పండి. ఆహా, మనకు ఉండాల్సిన దానికంటే భక్తి తక్కువ ఉంటే దాన్ని ఏమంటాము? ఎప్పుడైతే ఆ భక్తి తగ్గిందో రక్తహీనతోడికి రకరకాల జబ్బులెట్ వచ్చేస్తాయో, పెద్దానికి నీరసమే. ఇప్పుడు అడిగి ఏంటంటే రక్తం పడే ట్యాబ్లెట్లు పెడతారు, వర్కౌట్ అవ్వకపోతే డైరెక్ట్గా రక్తం ఎక్కించేస్తామే. నీకు తీవ్రమైన భక్తి ఇంజెక్ట్ చేయబడాలి, అది ఎక్కించాలి నీకు. అటైతే కానీ రోగ నిరోధక శక్తి పెరగదు, ఈ పాపాన్ని ఆపే శక్తి పెరగదు. రక్తహీనత తగ్గి మళ్ళీ రక్తం మంచిగా రికవరీ అయితే, సమృద్ధిగా వస్తే, ఆ లెవెల్స్కి వచ్చేస్తే 12కో 14కో చేరిపోతే అప్పుడేమవుతుంది? రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. అలాగే భక్తి కూడా పెరిగితే పాప నిరోధక శక్తి పెరుగుద్ది. లేకపోతే ప్రతి బలహీనత, ప్రతి కోరిక, ప్రతి ఆశ వచ్చి మీద పడిపోవటమే. నేనా ధమ్ముడనయ్యా, ఇక అదే పాట పాడుకుంటూ సావటమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. దేవుని ప్రార్థన అంగీకరించండి, మరలా చేర్చుకొని నీ పాపములు క్షమించి నిన్ను శుద్ధి చేసి నీతో ఉన్నటకై వచ్చేస్తే ఈ బ్యాచ్ని అంతటిని దూరం చేసుకొని భక్తిహీనత దరిచేరకుండా చూసుకొని, ఒక పాస్టర్ గారు అయినప్పటికీ కూడా తిమోతికి పౌలు గారు చెప్తున్నారు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోని. ప్రతిరోజు ఒక సాధన ఉండాలి మనకి. ఒక ఎక్సర్సైజ్లు ఎట్లా చేస్తారు, ఒక వాయిద్యకారుడు ఎట్లా సాధన చేస్తాడు, ఏమండి, ఒక స్పోర్ట్స్ వాళ్ళకి ఎట్లా సాధన ఉంటుంది, భక్తులకు కూడా రోజు సాధన ఉండాలి. రాజోబాయి గారు పాట రాశారు, ప్రార్థనే నాకు వ్యాయామం అని రాశారు. వాక్యం, ప్రార్థన, ఇదే ఎక్సర్సైజ్. ఎప్పుడు ఈ పరిచర్య ఉండాలి మనకి. అట్లా అయితే మనం ఈ కృపలో నిలబడగలుగుతాం. ఈ ఉదయకాలపు ధ్యానమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనకు అప్పగించబడ్డ ప్రతి పరిచర్య తగిన సిద్ధపాటుతోనే చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయడానికి వీల్లేదు. సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి రావాలి. రెండవది, దేవుని బిడ్డలారా, రెండవ మాటను మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రతి రాత్రి కన్నీటి ప్రార్థన మనకు ఒక అనుభవం అయిపోవాలి. ఎప్పుడో కష్టం వస్తే చేసే అవసరంగా కాదు, అది మనకు నిత్యము ఉండే ఒక అనుభవంగా మారిపోవాలి. కన్నీరు లేని ప్రార్థన, పొడి మాటల ప్రార్థన మనకు ఉండకూడదు. మూడవది, దేవుని బిడ్డలారా, దేవుడు కృప మనకి మరలా ఇచ్చి కనికరించి మనల్ని చేర్చుకున్నప్పుడు వ్యర్థమైన అనవసరమైన బంధాలు, స్నేహాలు దూరం పెట్టుకొని దేవునికి అంకితమై ఆ పరిధిలో మనం ఉండటానికి ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. నాలుగవది, మళ్ళీ భక్తిహీనత రాకుండా జాగ్రత్తగా భక్తిని సాధన చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇలా చేస్తే మరలా కృప పొందుతాం. దేవుని కృపలో మనం కూడా అష్టమ శృతో, ఏడో శృతో, ఎక్కడ పడతాం, ఉన్నత స్థాయిలో పాడి దేవుని మహింపరచగలుగుతాం. ఈ ఉదయకాలం ఈ మాటలను స్వీకరిద్దాం. తగిన సిద్ధపాటుతో మనకు అప్పగించబడిన పరిచర్యలకు వెళ్దాం. దేవుడు మనందరినీ అభిషేకించి వాడుకొని తాను మహిమ పొందునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి